హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. YSR రైతు భరోసా PM కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో 13,500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 తొలి విడత పెట్టుబడి సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో రిలీజ్ చేస్తుంది. వరుసగా 4వ సంవత్సరం రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుంది. సంవత్సరంలో 13,500 రూపాయల చొప్పున 3 విడతల్లో రిలీజ్ చేస్తుంది. మొదటి విడత 7,500 రూపాయలు, రెండో విడత 4,000 రూపాయలు, మూడో విడత 2,000 రూపాయలు సాయం అందిస్తుంది. ఈ పథకం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 7,020 కోట్ల రూపాయలు కేటాయించింది. గతేడాది లబ్ధి పొందిన అందరూ ఈ ఏడాది పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రైతుల జాబితాకి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేలో ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హులై ఉండి గతంలో లబ్ధి పొందని వారు రైతు భరోసా పోర్టల్లోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేక ఆర్బీకేలోని వ్యవసాయ సహాయకులను, అంటే వాళ్ళని VAA అంటారు, వాళ్ళని సంప్రదించి మీ వివరాలను నమోదు చేయించుకోండి. అర్హత లేని వాళ్ళని తొలగించడం, అర్హుల నమోదు ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీ కల్లా పూర్తి చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా నమోదు చేసుకోండి. ఏప్రిల్ 30వ తేదీలోగా అర్హులను ఖరారు చేసి ఆర్బీకేలో ప్రదర్శిస్తారు. మీరు అర్హులా లేదా అనర్హులా తెలుసుకునేకి మీ యొక్క ఆర్బీకే సెంటర్స్కి వెళ్ళి మీ నేమ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోండి. కౌలు రైతులు రైతు భరోసా లబ్ధి పొందడానికి ఖచ్చితంగా CCRC కార్డు కలిగి ఉండాలని నిబంధన విధించారు. ఈ CCRC కార్డుల జారీ కోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో అవగాహన కల్పిస్తారు. వ్యవసాయాధికారులను సంప్రదించి తమ వివరాలు CCRC పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అర్హతను బట్టి మే 1 నుంచి CCRC కార్డులు జారీ చేస్తారు. CCRC కార్డుల ఆధారంగా కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.